నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. కొత్త సంవత్సరంలో కొత్త శిఖరాలకు చేరుతోంది బంగారం ధర. 2024లో ఏకంగా 70,000 రూపాయలు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఇప్పటికే బంగారు నిల్వలు ఎక్కువగా ఉన్నవారు సంబరంగా ఉంటే పెళ్లిళ్ళు ఫంక్షన్లకు కొని తీరాల్సిన వాళ్ళు అయ్యో అంటున్నారు. పసిడి ఎందుకింత పైపైకి ఎగబాకుతోంది? ఈ రేట్లు ఇంకెంతగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. స్టాక్ మార్కెట్తో పోటీ పడుతోంది బులియన్ మార్కెట్. పెరగడమే తప్ప తరగనంటోంది కనకం. తగ్గేదే లేదని బంగారం శపథం చేస్తుంటే కొనడం ఆపేదే లేదంటున్నారు గోల్డ్ లవర్స్. ఇంతకీ ఈ పసిడి పరుగుకు విరామమే లేదా? కొత్త ఏడాదిలో పసిడి కొత్త రికార్డులేనా? గోల్డ్ రేటు 70,000 టచ్ చేయడం ఖాయమా? బంగారం ఎందుకింత బరువెక్కుతోంది? రానున్న రోజుల్లో కొనాలంటే కంగారేనా? అంతర్జాతీయ పరిణామాల సంకేతాలేంటి? కొత్త ఏడాదిలో బంగారం నిజంగా భయపెడుతోంది. కొన్ని రోజులుగా పైకి ఎగబాకుతూ కొత్త శిఖరాలకు చేరుతోంది. సామాన్యులకు అందనంత దూరంలో ఆల్ టైమ్ హైలను టచ్ చేస్తోంది. దీంతో బంగారం కొనాలన్నవారు కంగారు పడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. 2024 సంవత్సరంలో బంగారం ధర ఏకంగా 70,000కు చేరినా ఆశ్చర్యం లేదన్న మార్కెట్ నిపుణుల అంచనాలు గోల్డ్ లవర్స్ ను భయపెడుతున్నాయి. సుమారుగా 48-50 వేల పరిధిలో కొన్ని నెలల క్రితం అంటే ఒక సంవత్సరం క్రితం సుమారుగా 50,000 పరిధిలో మాత్రమే ఉన్నటువంటి బంగారం ఈరోజు 64,000 రూపాయలు దాటి ఇంకా పైకి పెరుగుతుంది. ఇది 70,000కు చేరుద్దా అనే ప్రశ్న ఉంది. 70,000 బహుశా నా వ్యక్తిగతమైన అంచనాల్లో కనుక చూస్తే కనుక 70,000 అనేది ఇంకా చాలా తక్కువ పరిధి. బహుశా దానికంటే ఎక్కువ కూడా పెరుగుద్ది. హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 63,860 దాటింది. అదే 22 క్యారెట్ల గోల్డ్ ధర 58,540 క్రాస్ అయ్యింది. ఏడాది ఏకంగా 15% పెరిగింది పసిడి ధర. 2023 జనవరి 1న 24 క్యారెట్ల బంగారం ధర 55,200 ఉంటే ఇప్పుడది 63,860 దాటింది. ఈ లెక్కన చూసుకుంటే రానున్న రోజుల్లో బంగారం రేటు మరింత జంప్ అయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో కూతుళ్ల పెళ్లి కోసం బంగారం కొనేందుకు డబ్బులు దాచుకున్నవారు కంగారు పడుతున్నారు. ఇంతలా పెరుగుతూ పోతే ఎలా కొనాలని టెన్షన్ పడుతున్నారు. కొంతకాలం ఆగితే తగ్గుతుందా అంటే అది గ్యారంటీ లేకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. దీంతో కొందరు అప్పులు చేసి మరీ ఇప్పుడు బంగారం కొని వివాహ శుభకార్యాలకు దాచిపెట్టుకుంటున్నారు. భారతీయులకు బంగారం అంటే సెంటిమెంట్. కొంచెం డబ్బున్నా పావలెత్తు పసిడైనా కొనాలని భావిస్తారు. మహిళలకు బంగారం అంటే మక్కువ ఎక్కువ. ప్రతి పండగకు గోల్డ్ కొనాలనుకుంటారు. ముఖ్యంగా అక్షయ తృతీయ, దంతేరాస్, కొత్త ఏడాది సమయంలో కనకాన్ని కొనేందుకు ఎగబడుతుంటారు. తమ కూతుళ్ల భవిష్యత్ అవసరాల కోసం కొద్దిగా కూడబెడుతుంటారు. పర్వదినాల సందర్భంగా బంగారం కొనుగోలు చేస్తే తమ కుటుంబ సంపద పెరుగుతుందన్నది కొందరి విశ్వాసం. దీంతో భారతదేశంలో బంగారానికి ఆల్ సీజన్స్ లో గిరాకీ ఉంటుంది. అంతర్జాతీయ పరిణామాలతో పాటు దేశంలో నిత్యం బంగారం కొనుగోలు కూడా రేటు పెరగడానికి ఒక కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గత 2 years నుండి చూస్తున్నాం, గోల్డ్ పెరుగుతానే ఉంది. కొనాలి కదండి, గోల్డే కదా. 2,000 కొనాలండి. పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు, కావాలి కదా సేవింగ్స్, అంతే. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమైన తొలినాళ్లలో పసిడికి భారీగా డిమాండ్ ఏర్పడింది. యుద్ధ పరిస్థితులు మదుపరులను తీవ్రంగా కలవరపెట్టాయి. దీంతో అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర గతేడాది మార్చిలో $2,052 పలికింది. గత కొంతకాలంగా పసిడి తగ్గుతూ వచ్చింది. ఈక్విటీ మార్కెట్లు రాణించడంతో బంగారం ధర దిగివచ్చింది. ఇటీవల కాలంలో మార్చి 8 నాటికి $1,818 కనిష్టానికి చేరింది. ఫలితంగా విదేశీయంగా 10 గ్రాముల పసిడి ధర 56 నుంచి 57,000 స్థాయికి చేరింది. ఇటీవల బ్యాంకింగ్ రంగంలో చోటు చేసుకుంటున్న వరుస పరిణామాలు బంగారం ధరకు రెక్కలు రావడానికి కారణమయ్యాయి. అనూహ్యంగా 10 రోజుల వ్యవధిలోనే పసిడి ధర 56,000 స్థాయి నుంచి 60,000 స్థాయికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు $2,063కు చేరింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల గోల్డ్ 63,860 దాటింది. గతేడాదితో పోలిస్తే అంతర్జాతీయంగా ఈ సంవత్సరం గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ల మీద రిటర్న్స్ బాగానే ఉన్నాయి. MCX మార్కెట్లో 7.5%, స్పాట్ గోల్డ్ 8% రిటర్న్స్ లభించాయి. బంగారం ధర బుల్లిష్గా ఉందని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2024లో 70,000 మార్కుకు చేరడం ఖాయమని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాది తమ అంచనాలకు అనుగుణంగా బంగారం ధర దాదాపు 15% పెరిగిందని బులియన్ వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. అంతేకాదు, ఒకవేళ పెరిగితే దేశీయంగా 72,200 టచ్ చేస్తుందని, అంతర్జాతీయ మార్కెట్లో $2,410 పలుకుతుందని బులియన్ మార్కెట్ వర్గాలు లెక్కలిస్తున్నాయి.
10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం చెన్నైలో 64,470ని టచ్ చేసింది. ఢిల్లీలో 64,000కు చేరువయ్యింది. ముంబైలో 63,860 దాటింది కనకం రేటు. అన్ని ప్రధాన నగరాల్లోనూ గోల్డ్ రేట్లు భీకరంగా దూసుకెళ్తున్నాయి. మాంద్యంతో మరికొంతకాలం అధిక వడ్డీ రేట్లు కొనసాగవచ్చు. బ్యాంకుల సంక్షోభం, డాలర్ ఇండెక్స్ పతనం వంటి అంశాలు పెట్టుబడికి స్వర్గధామం కావచ్చంటున్నారు మార్కెట్ నిపుణులు. పెరగొచ్చు అనేది మాత్రం మనం చెప్పలేం సార్, అది మన చేతుల్లో ఉండదు. ఇది గోల్డ్ రేట్ ఎలా పెరిగిద్ది అంటే ఎక్కువగా మనకి అక్షయ తృతీయ లేదంటే మ్యారేజ్ టైమ్స్లో ఇలాంటి సమయాల్లో ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మామూలుగా మీకు తెలిసిందే కదా, ఎలక్షన్ టైం దగ్గర పడుతుంది. ఈ ప్రభుత్వాలు ఏదైనా మారే ఛాన్స్ ఉంటే ఒకవేళ షేర్ మార్కెట్స్ కానీ కొంచెం హైక్ అయితే అప్పుడు గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉండొచ్చు. ప్రస్తుతానికి మాత్రం పెరిగేది అనేది మన చేతుల్లో ఉండదు, అది పైనుంచి వచ్చింది. స్టాక్ మార్కెట్ కనుక కండిషన్ ఉందనుకోండి, దాన్ని బేస్ చేసుకొని గోల్డ్ రేట్ అనేది పెరుగుతుంది. అలా ఉంటుంది గోల్డ్ రేట్ అనేది. బంగారం అనేది కేవలం ఆభరణాల కోణంలోనే కాదు, పెట్టుబడిగాను మన భారతీయులు భావిస్తారు. మార్కెట్లో పరిస్థితులు, అంతర్జాతీయ అనిశ్చితి, ఆర్థిక సంక్షోభం, క్రూడాయిల్ ధరల్లో ఒడిదొడుకులు ఉన్నా ఇతర పెట్టుబడులతో పోలిస్తే బంగారం రిస్క్ లేని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఈక్విటీలు, ఇతర పెట్టుబడి ఆప్షన్లతో పోలిస్తే అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న పెట్టుబడిలో తిరుగులేనిది గోల్డ్. అందుకే సందర్భం ఏదైనా పసిడి కొనేందుకు మన వాళ్లు పరుగులు పెడుతుంటారు. అయితే పెట్టుబడి సాధనంగా పక్కన పెడితే వివాహాలు, ఫంక్షన్లకు అర్జెంటుగా బంగారం కొనాల్సిన వారికి మాత్రం పెరుగుతున్న బంగారం ధరలు ఆందోళనకు కారణమవుతున్నాయి. ఎంతకాలం పెరుగుతుందో, ఎప్పుడు తగ్గుతుందో, ఎప్పుడు కొనాలో అర్థం కాక కంగారు పడుతున్నారు. బంగారం అంటే మగువలకు మక్కువ, పెట్టుబడి సాధనంగా చూసే అలవాటే ఎక్కువ. దగదగ మెరిసే ఆభరణమే కాదు, భవిష్యత్తుకు చెక్కు చెదరని భరోసా కూడా బంగారమేనని నమ్మకం. సీజన్లు చూడరు, అవసరం చూడరు, డబ్బుంటే బంగారంలో దాచుకోవడమే. మొన్న ఉక్రెయిన్, రష్యా యుద్ధం తర్వాత బ్యాంకుల సంక్షోభం, మరి ఇప్పుడెందుకు పసిడి రన్ రాజా రన్ అంటోంది? ఏ కారణాలు బంగారం ధరలకు రెక్కలు తొడుగుతున్నాయి? బంగారం ధర పెరుగుదలకు హద్దే లేకుండా పోతోందే. పెరగడమే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. 3 ఏళ్లుగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ రేటు కొత్తేడాది 2024లో రికార్డు స్థాయిలో పెరగనుందని నిపుణులు లెక్కలు కడుతున్నారు. ఈ ఏడాది లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఒక్క భారత్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లో ఈ సంవత్సరమే ఎన్నికలు జరగనున్నాయి. దీనికి తోడు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ సైన్యం, పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదుల మధ్య దాడులు, పలు దేశాల మధ్య భౌగోళిక ఉద్రిక్తతలకు తోడు ఆర్థిక మందగమనము ఉంది. దీంతో గోల్డ్ రేటు పైకి తప్ప కిందికి చూడ్డం లేదు. రానున్న రోజుల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగనుందనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు కిలో వెండి 78,600 రూపాయలుగా ఉంది. ఈ ఏడాది సిల్వర్ రేట్ కిలో 90,000కు చేరొచ్చని చెబుతున్నారు. ఫ్యూ మంత్స్లో డాలర్ ఇండెక్స్, ముఖ్యంగా డాలర్ ఇండెక్స్ అంటే డాలర్తో పోల్చినప్పుడు మిగిలిన ముఖ్యమైన 6 కరెన్సీలు కూడా అవి స్ట్రాంగ్ అవ్వడం, డాలర్ కొంత బలహీనపడటం వల్ల ముఖ్యంగా ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైసెస్లో అప్ స్వింగ్ అనేది, అంటే ఈ ర్యాలీ అనేది, అప్వర్డ్ ర్యాలీ అనేది వచ్చిందని చెప్పొచ్చు. సో $2,000 పైన సస్టైన్ అయినంతసేపు ఇది ఎక్కడ దాకా వెళ్తుంది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు, దీనికి టెక్నికల్గా కనుక చూస్తే దగ్గర ఒక 10 to 15% ఇక్కడి నుంచి కూడా ఫర్దర్గా గోల్డ్ ర్యాలీ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 2013 ఏప్రిల్ నుంచి 2019 జూన్ వరకు అంతర్జాతీయంగా బంగారం ధర తక్కువగానే ఉంది. అప్పట్లో ఔన్స్ అంటే 31.10 గ్రాముల గోల్డ్ $1,200 నుంచి $1,350 మధ్యలో ఉంది. కరోనా కాలంలో గోల్డ్ రేటు అమాంతం పెరిగింది. 2020లో ఔన్స్ సగటు ధర $1,775 పలికింది. అంటే 2019తో పోలిస్తే ఆ మరుసటి ఏడాది ఏకంగా 37% పెరిగింది. 2021లో ఔన్స్ పసిడి ధర $1,780, 2022లో $1,804గా నమోదయ్యింది. 2023లో మరింత భారీగా పెరిగింది. గత డిసెంబర్ 3న అంతర్జాతీయ మార్కెట్లో $2,152 ధర పలికిన ఔన్స్ గోల్డ్ ప్రస్తుతం $2,063కు తగ్గింది. కానీ ఈ ఏడాది సగటున $2,150 నుంచి $2,300 మధ్య ఔన్స్ గోల్డ్ రేటు ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలు నిజమైతే 10 గ్రాముల మేలిమి పసిడి ఏకంగా $71,000 పలకడం ఖాయం. పెట్టుబడుల రూపంలో వచ్చే మొత్తాలే గోల్డ్ రేటు పెరుగుదలకు కారణమవుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా కడుతున్నారు. చైనా, భారత్లో భౌతిక రూపంలో బంగారాన్ని ఎక్కువగా కొంటున్నారు. కోవిడ్ కాలంలో 2020లో 4 కోట్ల ఔన్సుల బంగారం అమ్ముడుపోతే 2021లోనూ ఆ తర్వాత 2 ఏళ్లు ఏటా సగటున 2.7 కోట్ల ఔన్సుల గోల్డ్ అమ్ముడైపోయినట్టు బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ఏడాది గోల్డ్కు మరింత డిమాండ్ ఉంటుందని, దీనికి తోడు 40 దేశాల్లో ఎన్నికలు, భౌగోళిక ఉద్రిక్తతలతో గోల్డ్ సేల్స్ మరింత ఊపందుకుంటాయన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
నీడ్ని బట్టి తీసుకుంటారు సార్. కంపల్సరీ కొనాలని ఉన్నా సరే కూడా అంత కాస్ట్ ప్రిఫర్ చేయలేక నార్మల్గా తీసుకుంటారు. పలు దేశాల్లోని రిజర్వ్ బ్యాంకులు విదేశీ మారకపు నిల్వల్లో భాగంగా 2009 నుంచి బంగారాన్ని ఎక్కువగా రిజర్వ్ చేస్తున్నాయి. అన్ని దేశాల్లోని రిజర్వ్ బ్యాంకులు కలిపి ఏటా కొనుగోలు చేస్తున్న బంగారం లెక్క చూస్తే సగటు కొనుగోళ్లు 1 కోటి ఔన్స్లకు తగ్గట్లేదు. మరోవైపు 2-3 ఏళ్ల తర్వాత బంగారం తవ్వకాలు తగ్గుతాయనే అంచనాలు ఉన్నాయి. దీంతో పసిడి తయారీకి కొరత ఏర్పడవచ్చు. ఈ ఎఫెక్టుతో గోల్డ్ ధర ఈ ఏడు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో బంగారం, వెండి ధరలు బగ్గుమంటున్నాయి. అమెరికా, స్విట్జర్లాండ్లలో బ్యాంకులు దివాలా తీయడం, అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల్లో సురక్షితం అనే భావించే బంగారం, వెండిపైకి పెట్టుబడులు మళ్లుతున్నందున ఈ విలువైన లోహాల ధరలు భారీగా పెరుగుతున్నాయి. బ్యాంకింగ్ సంక్షోభం సద్దుమణిగితేనే మళ్లీ ధరలు అదుపులోకి వస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ధన, కనక, వస్తు, వాహనాల్లో డిప్రిసియేషన్ లేనిది బంగారానికే. ఏ ఏడుకాయేడు బంగారం విలువ పెరుగుతూనే ఉంటుంది తప్ప తరగనేది ఉండదు. తగ్గినా అది చాలా తక్కువ, తాత్కాలికం. అయితే ఆ పెరుగుదల 5 ఏళ్లకో 10 ఏళ్లకో గణనీయంగా ఉండడం మాత్రం చూస్తుంటాం. 10 నుంచి 20% బంగారం ధర పెరిగితేనే బంగారానికి రెక్కలొచ్చాయంటారు. అలాంటిది అమాంతం 50 నుంచి 120% పెరిగితే ఆ విడ్డూరం చూసే అవకాశం మనకు రానున్న కాలంలో వచ్చే అవకాశముందని అంచనాలు వేసేవారు ఉన్నారు. అమెరికాలోని బ్యాంకులు డిపాజిట్ల ఇంట్రెస్టుల్ని తగ్గించడమో లేక మందకొడిగా చూడ్డమో చేస్తాయి. దానివల్ల మదుపరులకి బంగారం మెరుగైన ఆప్షన్గా మారుతుంది. అలా బంగారానికి డిమాండ్ పెరగడంతో ప్రస్తుతం $2,63,000 ఉన్న ఔన్స్ బంగారం ధర దాదాపు $2,500 నుంచి $4,000 వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల బంగారం ధరకి రెక్కలొచ్చినా అది అన్ని దేశాలకు పాకుతుంది. బంగారాన్ని కొనేవారిలో భారతీయులు ముందుంటారు. ప్రపంచంలోని అత్యధిక బంగారం పశ్చిమ దేశాల నుంచి ఆసియా దేశాలకు వచ్చి పడుతుంటే దాంట్లో అధిక శాతం భారతీయుల బీరువాల్లో వాలిపోతోంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ 2017 రిపోర్టు ప్రకారం దేశంలోని ఇళ్లల్లో ఉన్న బంగారం దాదాపు 25,000 టన్నులు. భారత్లో బంగారం వినియోగం ప్రపంచంలోనే అత్యధికంగా 28కి పైగా ఉంది. ఏడాది మారినా బంగారం ధరలు మాత్రం తగ్గడం లేదు. అందుకే కొనుగోలు చేయదలుచుకున్న వారు ఇప్పుడే కొనుక్కోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బంగారం భారతీయ సంస్కృతిలో భాగంగా మారి అది ప్రతి ఇంట్లో ఒక వస్తువుగా మారిపోయింది. ఒకనాడు అలంకార వస్తువుగా ఉండే బంగారం నేడు అవసరంగా మారిపోవడం కూడా బంగారం డిమాండ్ పెరగడానికి కారణంగా చెబుతున్నారు. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, ద్రవ్యోల్బణం, డాలర్తో రూపాయి తగ్గుదల, ద్రవ్యోల్బణం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలంటే సామాన్యులకు అవకాశం లేదు. కొన్ని రోజులకు ధనికుల వస్తువుగానే బంగారం మారిపోయే అవకాశం ఉందన్నది మాత్రం ఖాయం. పెరుగుతున్న ధరలు, తరుగుతున్న సామాన్యుల ఆదాయాలు అవే చెబుతున్నాయి. కనకం కొండెక్కి కూర్చుంది. పైకి ఎగబాకడమే కానీ నేల చూపులు మాత్రం చూడడం లేదు. అన్నింటికంటే కలవరం ఏందంటే రానున్న కాలంలో 70,000 దాటి 90,000 ఆ పైన కూడా రేటు పెరగొచ్చన్న అంచనాలు సగటు భారతీయుని భయపెడుతున్నాయి. పసిడి పరుగుకు పగ్గాలు పడే అవకాశం లేదా? స్టాక్ మార్కెట్లో షేర్ల రేట్లు ఆయా కంపెనీల పనితీరును బట్టి, లాభాలు, పెట్టుబడులను బట్టి పెరుగుతుంటాయి. ఆకర్షణీయ ధరలుగా కనపడడంతో వెంటనే కొంటుంటారు. కొన్ని వస్తువులకైతే సీజన్లు కూడా ఉంటాయి. కానీ బంగారానికి ఒక సీజన్ అంటూ లేకుండా పోయిందే. ఎప్పుడు పడితే అప్పుడు కొనుగోలు చేస్తున్నారు. తమ వద్ద డబ్బులు సమకూరినప్పుడు ఎక్కువ మంది బంగారం కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుండడంతో దానికి డిమాండ్ పెరిగింది. కేంద్ర బ్యాంకుల దగ్గర బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే బంగారాన్ని ఆభరణాల రూపంలోనే కాకుండా సావరిన్ బాండ్స్ రూపంలోనూ, మ్యూచువల్ ఫండ్స్లో గోల్డ్ ప్లస్ ఈక్విటీ బాండ్స్ గాను కూడా కొంటున్నవారు పెరుగుతున్నారు. భవిష్యత్తు భద్రత కోసం అనేక సాధనాల్లో మదుపు చేయడం ఆనవాయితీ. అలాంటి వాటిలో ఎవరైనా తొలుత ఎంచుకునేది బంగారం, భూమినే. ఈ రెండిటిలోనూ సందర్భాన్ని బట్టి పెట్టుబడులు, రాబడులు ఆధారపడి ఉంటాయి. అయితే వీటిలో మదుపు చేయడానికి ముందే లక్ష్యం, రిస్క్, ఎంతకాలానికి, పన్ను రాయితీలు, మార్కెట్ ఒడిదుడుకులు వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఎంపికలో తికమకలేమైనా ఉంటే వాటి లాభ నష్టాలను బేరీజు వేసుకుని మదుపు నిర్ణయాలను తీసుకోవాలి. పోర్టుఫోలియోలో ఈ రెండిటికి స్థానం కల్పించాలి అనుకున్నప్పుడు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వాటికి కేటాయింపులు జరపాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. డబ్బుకు బదులు బంగారాన్ని పెట్టుబడిగా పెట్టి బిజినెస్ చేసేవాళ్లు చాలా మంది ఉన్నారు. బంగారం ఎంత ఎక్కువైతే అంత స్టేటస్ సింబల్ అని భారతీయులు భావిస్తారు. ప్రస్తుతం టెక్నాలజీ తీసుకొచ్చిన మార్పులతో పెట్టుబడులు చేసే విధానం పూర్తిగా మారిపోయింది. బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఫిజికల్ గోల్డ్ మాత్రమే కొనాల్సిన అవసరం లేదు. డిజిటల్ గోల్డ్లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు.
దీర్ఘకాలిక పెట్టుబడి, పన్ను ప్రయోజనాలను పొందాలని చూస్తున్న వ్యక్తులకు సావరిన్ గోల్డ్ బాండ్లు మంచి ఆప్షన్ అని నిపుణులు సూచిస్తున్నారు. అయితే మన దేశంలో గోల్డ్ బాండ్లు విఫలమయ్యాయి. దీనికి 3 ఏళ్లు లాకిన్ పీరియడ్ ఉండటం, ఇన్స్టెంట్ మనీ చేసుకునే అవకాశం లేకపోవడం ప్రధాన కారణాలు. పైగా బంగారాన్ని నేరుగా చూడడమే భారతీయులకు ఇష్టం. బంగారం మన దగ్గరుంటే వచ్చే ఫీలింగ్ బాండ్ల రూపంలో రాదనేది చాలా మంది భావన. అందుకే మన దగ్గర ఇంకా సంప్రదాయ విధానంలో బంగారు నగల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. కనకం పేరింటేనే భారతీయుల మనసు పులకించిపోతోంది. బంగారంతో భారతీయులకు విడదీయలేని బంధమిది. సంప్రదాయక మదుపు స్థానాల్లో పసిడిది ప్రథమ స్థానం. భద్రతకు మారుపేరుగా ఇది ప్రసిద్ధి. పుత్తడిలో మదుపును అత్యవసరాల్లో వెనక్కి తీసుకోవచ్చు. దీనికి లిక్విడిటీ చాలా ఎక్కువ. అలాగే అమ్మడం, కొనడం తేలిక. దీని కొనుగోలుకు పెద్ద పెద్ద మొత్తాలు అవసరం లేదు. కాంట్రాక్టుల మీద సంతకం చేయడం, రిజిస్ట్రేషన్ వంటివి ఉండవు. సెంట్రల్ బ్యాంకులు కూడా ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి బంగారాన్ని నమ్ముకుంటాయి. గడిచిన దశాబ్దాలుగా బంగారం ధర పెరుగుతూ వస్తోందే తప్ప తరగలేదు. పతనం కనిపించినా అది స్వల్పకాలానికే పరిమితం. 15 ఏళ్ల కాల పరిమితికి మదుపు చేస్తే ఏటా 14% చొప్పున రాబడి వచ్చింది. బంగారం మదుపు సాధనం మాత్రమే కాదు, కుటుంబానికి మానసిక ధైర్యాన్ని ఇచ్చే సాధన కూడా. పరువు ప్రతిష్టలకు చిహ్నంగా కూడా భావిస్తారు. దీనికి తోడు పోర్టుఫోలియో డైవర్సిఫికేషన్ చేయడానికి బంగారాన్ని ఒక ముఖ్య సాధనంగా పరిగణిస్తారు. ప్రతి ఒక్కరి పోర్టుఫోలియోలో 10 నుంచి 15% వరకు బంగారానికి వాటా కేటాయించాలి అనేది నిపుణుల మాట. దీన్ని అత్యవసర నిధిగా కూడా మదుపు చేయవచ్చు. బంగారం అతి తక్కువ మొత్తంతో కొనుగోలు చేయవచ్చు. గోల్డ్ రేట్లు పెరిగినా ఒక పెళ్లి కార్యక్రమం వచ్చిందనుకోండి, సూత్రం తప్పనిసరిగా తీసుకోవాలిగా. మెట్టులు, పిల్లేళ్ళు, అలాగే పెళ్లి కొడుకు చైన్లని, బ్రాస్లెట్లని అవి పెరిగినా కొంటారు, తగ్గినా అవి కంపల్సరీగా కొనాల్సిందే. అంతే. గోల్డ్ లేకపోతే పనే ఉందండి. కష్టపడే వాళ్ళు ఏం చేస్తారంటే 2 కాసులు కొనుక్కునే వాళ్ళు 1 కాసు కొనుక్కుంటారు. అంతకు మించి వెళ్ళలేరు కదా. అమ్మ అదే ధనవంతులు అనుకోండి, ఇక వాళ్ళకి ఎంతైనా ఇబ్బంది లేదు. మన దేశంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ రికార్డు స్థాయిలో ఉంటున్నాయి. అక్కడ ఆదాయం కూడా ఎక్కువగా ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. స్టాక్ మార్కెట్తో పాటు బంగారంపై చేసే ఇన్వెస్ట్మెంట్స్ పై కూడా మంచి రాబడి సంపాదించవచ్చు. కానీ స్టాక్ మార్కెట్తో పోలిస్తే బంగారంపై చేసిన ఇన్వెస్ట్మెంట్ నుంచి ఎక్కువ రాబడి వచ్చినట్లు కనిపిస్తోంది. 2021 డిసెంబర్ చివరి నాటికి MCXలో బంగారం ధర 48,000 రూపాయలకు పైగా దగ్గరగా ఉండగా 2022లో దాని ధర 54,000 రూపాయలకు చేరుకుంది. ఇప్పుడు ఏకంగా 64,000 దాటింది. అంటే దాదాపు 22% రాబడి ఇచ్చిందని అనుకోవచ్చు. దేశీయ మార్కెట్లో రూపాయి బలహీనత కారణంగా భారతదేశంలో బంగారం ధర మరింత పెరిగింది. 2024లో ఇంకెంత పెరుగుతుందన్నది అందరిలోనూ ప్రశ్న. అన్ని మదుపు మార్గాలు సంక్షోభంలో ఉన్నప్పుడు బంగారం పెరుగుద్ది. ఉదాహరణకి షేర్ మార్కెట్ లో మీరు పెట్టుబడి పెట్టే అవకాశం లేక, షేర్ మార్కెట్ పతనం జరుగుతున్నా, షేర్ మార్కెట్ లో ఒడిదుడుకులు ఎక్కువ ఉన్నా షేర్ మార్కెట్ లోకి వెళ్లరు. ఆటోమేటిక్ గా ఆ డబ్బు అనేది ఇతరత్ర మళ్ళాలి. అలాగే రియల్ ఎస్టేట్ కూడా అలాగే ఉంటే గనక, అలాగే ఇతర అన్ని మదుపు మార్గాలు గనక, డిపాజిట్లు, బ్యాంక్ డిపాజిట్లు పెట్టేది ఇంకోటి, అది పెద్ద లాభసాటిగా లేకపోయినా, ఇన్ని రకాలుగా చూసుకున్నప్పుడు ఏంటంటే మీకు ఏ రకంగానూ మీరు పెట్టుబడి పెట్టినా అది క్షేమం కాదు. రిటర్న్ కూడా బాగా లేదనుకున్నప్పుడు ఆఖరి మార్గంగా బంగారం ఉంటుంది. మార్కెట్లో ఉన్న పెట్టుబడి సాధనాల్లో బంగారానిది ప్రముఖ పాత్రే. నిజానికి రియల్ ఎస్టేట్, ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే అధిక ప్రాధాన్యత మనం పుత్తడికే ఇస్తాం. ఎందుకంటే ఇదొక సేఫ్ ఇన్వెస్ట్మెంట్. బంగారంలో ఎంతో కొంత పెట్టుబడి పెట్టాల్సిన సమయం ఇదే అంటున్నారు నిపుణులు. దేశంలో బంగారం డిమాండ్ కోవిడ్-19కి ముందు స్థాయికి చేరుకుంది. బంగారం ధరలు పెరుగుతూనే పోతున్నాయి. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలకు బంగారం అందని వస్తువుగా మారింది. కొందరికే బంగారం అణువైన వస్తువుగా మారింది. రానున్న కాలంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కొనుగోలు శక్తి పెరగకపోవడం, ధరలు పెరుగుతూ పోతుండడంతో బంగారం అపురూపమైన వస్తువుగా మారింది. భవిష్యత్లో భౌగోళిక, రాజకీయ పరిస్థితులు, మాంద్యం ఆందోళనలు, ద్రవ్యోల్బణం పోకడలు, క్రిప్టో ఆస్తులకు తక్కువ డిమాండ్ వంటి అంశాలు బంగారం ధరలను పెంచుతాయని భావిస్తున్నారు. ఈ కొత్త ఏడాదిలో 70,000 దాటి 80,000కు చేరువయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది ఇవాల్టి ఫోకస్. నమస్తే.